అందరికీ నమస్కారము. ఇంకా ఇలా చేపలల్లా చెన వెళ్తుంది. ఇంకా ఇది వేస్ట్ కాకుండా ఎప్పుడు ఒకే రకం కాకుండా పిల్లలు తినాలనుకుంటే కొందరు పిల్లలు తినరు. ఇలా చేసుకుంటేనైతే చాలా ఇష్టంగా తినగలుగుతారు. బాగుంటుంది. ఒక ఉల్లిపాయ, ఒక టమాటా, ఈ శన ఆయిల్ వేడి కాగానే వేసేయాలి. అన్నీ ఒకేసారి వేసేయాలి. ఇంక ఇందులో ఏమి వేయకూడదు. తాలింపుకు టమాటా, ఉల్లిపాయ, ఈ చిన్న పీసులు వేసేసుకోవాలి. ఇలా కొంచెం సేపు మంచిగా వేగనిచ్చిన తర్వాత కొంచెం అల్లము, కొంచెం పసుపు వేసేయాలి. ఇలా మళ్ళీ కొంచెం వేగిన తర్వాత తగ్గట్టుగా కారము, సాల్ట్ వేసేసి మళ్ళీ కొద్దిగా వేగిన తర్వాత దీంట్లో ఆయిల్ కూడా ఎక్కువ వేయలేదు. ఉప్పు కారం తగ్గట్టు ఉంటే ఈ కర్రీ అయితే చాలా ఇష్టంగా తినగలుగుతారు పిల్లలు. ఒక్కొక్కరు అయినా తినడానికి ఇష్టపడరు. ఫ్రై చేసిన దానికంటే ఇలా చేసుకోవడము చాలా మంచిది ఆరోగ్యానికి. ఇలా ఉప్పు కారంతో పాటు కొంచెం సేపు ఉడికిన తర్వాత ఒక చిటికెడు ఈ కొంచెం కర్రీకి అయితే మనము కొంచెం మెంతి పొడి, కొంచెం జీలకర్ర పొడి, కొంచెం ధనియా పొడి, కొంచెం గరం మసాలా చిటికెడు వేసుకుంటే సరిపోతుంది. ఇంకా లాస్ట్కు మనము నిమ్మరసం పిండుకోవాలి. ఇందులో తగినంత మన కాయను బట్టి, కూరని బట్టి రసం వేసేసుకున్నామంటే ఇంక దీనికైతే ఇవే మసాలాలు వేసుకోవాలి. మనం ఇలా ఉడికిన తర్వాత కొంచెం వాటర్ పోసి ఉడికేయడం వల్ల మంచిగా ఉడికిపోతుంది. శన ఉడికిన తర్వాతనే ఈ మసాలాలన్నీ వేసేసుకోవాలి. వాటర్ అయితే తప్పనిసరి చిన్న టీ గ్లాస్ పోసేసుకొని ఉడికిందంటే మంచి టేస్ట్ వస్తుంది. వాటర్ పోయకుండా అలానే ఉంచితే కొంచెం ఉడకనట్టు నీసు వాసనలాగా అనిపిస్తుంది. ఇలా మనం వాటర్ పోసి ఉడికేయడం వల్ల బాగా ఉడికిపోతుంది. వాటర్ అంతా ఇలా చిక్కడి గుజ్జులాగా రెడీ అయిపోయిన తర్వాత మనము మసాలాలు వేసేసుకొని ఇంకా కొంచెం నిమ్మరసం పిండినామంటే టేస్టీ చెన కర్రీ రెడీ అయిపోతుంది. కొంచెమే కదా అని ఎట్లయితుంది పులుసులో వేసేసుకుందాం అట్లా ఇట్లా అనుకోకుండా ఇలా వండుకుంటే ఒక కర్రీ రెడీ అయిపోతుంది. అందరు తినేలాగా ఉంటుంది.